బిట్ కాయిన్. ఈ ఏడాది రికార్డు ధర నుంచి భారీ పతనం చవిచూసిన క్రిప్టో కరెన్సీ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది హాట్ టాపిక్ అయింది. 2025లో నియంత్రణ ఒత్తిడి కారణంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్లో అనేక పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. 2025లో క్రిప్టో మార్కెట్ క్యాప్ మొదటిసారిగా 4 ట్రిలియన్ మార్కును దాటింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో క్రిప్టో మార్కెట్కు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఏడాది క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఎలా ఉంది, బిట్కాయిన్ ధరలలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. క్రిప్టోకరెన్సీ సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైంది. కానీ చాలామంది కొత్త పెట్టుబడిదారులు క్రిప్టోను తమ పోర్ట్ఫోలియోలలో కొత్తగా చేర్చుకున్నారు. 2025 మొదటి నెల జనవరిలో బిట్కాయిన్ ధర $1,00,000 దాటింది. అమెరికా ప్రభుత్వం క్రిప్టోను స్వీకరించడం, విధానాలలో మార్పులు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అదే సమయంలో ఈ సంవత్సరం భారతదేశంలో క్రిప్టో పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలు, మారుమూల ప్రాంతాల్లోనూ పెట్టుబడిదారులు కూడా ఈ సంవత్సరం క్రిప్టోపై నమ్మకం ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని సృష్టించాయి. ఆయన విధించే టారిఫ్లు, ఇతర నిర్ణయాలు, విధానాల ప్రభావం చాలా దేశాలపై కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పుడల్లా పెట్టుబడిదారులు క్రిప్టో వంటి రిస్క్ కలిగించే ఆస్తులకు దూరంగా ఉంటారు. దీని ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. క్రిప్టోకరెన్సీ మార్కెట్లో దీని కారణంగా క్షీణత కనిపించింది. డిసెంబర్ నెలలో బిట్కాయిన్ ధర $90,000 వద్ద ఉంది. జనవరి నుంచి చూస్తే బిట్కాయిన్ ధర ఈ ఏడాది బాగా క్షీణించింది. ఈ ఏడాది ప్రారంభం బిట్కాయిన్కు బలంగా ఉంది. జనవరిలో దీని ధర $1,00,000 స్థాయిని దాటింది. కానీ ఇప్పుడు ఇది $90,000కు తగ్గింది. అంతకుముందు అక్టోబర్లో బిట్కాయిన్ $126,000 స్థాయిని తాకింది. ఇది ఇప్పటివరకు దాని ఆల్ టైమ్ హైగా ఉంది. అయితే ఆ తర్వాత క్రిప్టో మార్కెట్లో భారీ పతనం పెట్టుబడిదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. నవంబర్ నెలలో బిట్కాయిన్ ధర $80,000 కంటే తగ్గింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీలో 12% కంటే ఎక్కువ క్షీణత నమోదైంది. సంవత్సరం మొత్తం మీద క్రిప్టోకరెన్సీ మార్కెట్లో మార్పులు కనిపించాయి. ఒకవైపు బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు వాటి ఆల్ టైమ్ హైకి చేరుకోగా, అదే సమయంలో ఈ ఏడాది భారీ పతనం కూడా కనిపించింది. దీనివల్ల పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అసలు బిట్కాయిన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. బిట్కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ. దీనిని వస్తువులు మరియు సేవలకు పెట్టుబడిగా మరియు చెల్లింపు రూపంగా ఉపయోగిస్తారు. ఇది దాని అస్థిరతకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి బిట్కాయిన్ ఎలా పనిచేస్తుందో పెట్టుబడిదారులు అర్థం చేసుకోవడం ముఖ్యం. బిట్కాయిన్ అనేది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ. ఇది డిజిటల్ రూపంలో మాత్రమే ఉండే కరెన్సీ. ప్రభుత్వం లేదా బ్యాంకింగ్ పర్యవేక్షణ లేకుండా పనిచేస్తుంది. పోల్చి చూస్తే యుఎస్ డాలర్, EU యూరో, కెనడియన్ డాలర్ మరియు ఇతర జాతీయ కరెన్సీలు పేపర్ వెర్షన్లను కలిగి ఉంటాయి. వాటి సంబంధిత ప్రభుత్వాలు జారీ చేస్తాయి. బిట్కాయిన్ ముఖ్యంగా లావాదేవీలను ధృవీకరించే, రికార్డ్ చేసే బిట్కాయిన్ యాజమాన్యాన్ని కనుగొనే పబ్లిక్ డిజిటల్ లెడ్జర్పై ఆధారపడుతుంది. ఈ లెడ్జర్ను బ్లాక్చెయిన్ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల నెట్వర్క్లో పంపిణీ చేయబడుతుంది. అంటే వికేంద్రీకరించబడింది. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.